these people have killed. సో విక్టిమ్స్ ఇప్పుడు మనతో పాటు మాధవరెడ్డి గారి తనయులు సందీప్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత రాజవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, మీ ప్రశ్న అడిగారు. అదే వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా విన్నారు కదా మీరు? విన్నాను సార్. ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ ది అవుట్ సెట్ ఐ వాంట్ టు క్లారిఫై, ఐఎమ్ నాట్ ది స్పోక్స్ పర్సన్ ఫర్ మావోయిస్ట్ ఆర్ ఎనీబడి. వాళ్ళ తరఫున మాట్లాడే అర్హత గానీ వాళ్ళ తరఫున వకాలత్ గానీ నాకేది లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్లీ, ఐఎమ్ అన్ అడ్వకేట్ ప్రాక్టీసింగ్ ఇన్ ది హైకోర్ట్ ఫర్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ టైమ్, ఫర్ 30 years. I have worked both in the government as well as in the private practice also. But what I want to know from the intellectuals who are participating in this debate, right of private defense ane daniki, does it have any constitutional meaning or not? Whether a trained police force can be armed with the power to kill anybody whomever they sight or whomever they see, is it possible? Can you support that? Do we live in an age of rule of law, or do we live in an age of empowering the executive to kill its own citizens in the name of Maoists or whatever it is? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? మరి అసలు చట్టం, శాసనం, ధర్మం, న్యాయం అనేది ఏదైనా ఉందా? అసలు న్యాయ వ్యవస్థకి ఏమైనా గౌరవం, గుర్తింపు ఉంటుందా, ఉండదా? మరి అట్లాంటప్పుడు అసలు ఈవెన్ మరి లీగల్ గా ట్రయల్ కండక్ట్ చేసేసి ఒక వ్యక్తి నేరారోపణ జరిగినప్పటికీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 307(b)లో, తర్వాత ఇతరమైన అఫెన్సెస్ లో 302లో అక్కడ ఇక్కడ లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీస్ ఇస్తున్నారు కదా. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అని క్లాసిఫై చేసేసి, అండ్ ఇన్ మెనీ టైమ్స్ హండ్రెడ్స్ లో 1 case will be successful in getting death penalty. Even after award of death penalty by the High Court, by the Sessions Court and by the High Court also, the Supreme Court intervened and said, no, this is not a rarest of the rare case. It does not satisfy the test of being rarest of the rare case అని అన్నారు. మరి చట్టపరంగా ఇన్ని కాయిల్స్ ఉన్న పరిస్థితులలో పోలీస్ యంత్రాంగము టు వీడ్ అవుట్ ఏ గ్రూప్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిస్ట్ అనుకోండి, ఏ గ్రూప్ ఆఫ్ ఐడియాలజిస్ట్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళను కనిపించిందే తడవుగా చంపొచ్చా? అంటే వీళ్ళు ప్రతిసారి ఒక స్టేజ్ మేనేజర్ షో ఏముంటదంటే, వాళ్ళు మేము కనపడంగానే ఎదురుగా వాళ్ళు కాల్పులు మొదట జరిపినారు, తర్వాత మేము జరిపినాం, కొంతకాలం తర్వాత కాల్పుల చప్పుడు ఆగిపోయింది, అక్కడ పోయి వెతికితే కొన్ని డెడ్ బాడీస్ దొరికినాయి, ఆ డెడ్ బాడీస్ పక్కకు కొన్ని ఆయుధాలు దొరికినాయి, దాంతో కొంత మావోయిస్ట్ లిటరేచర్ దొరికింది, అది ఇదని చెప్తారు. ఇప్పుడు మేము చాలా సార్లు we used to ask for exhumation of the body and repost mortem with the expert support etc. అని అడిగితే, the bullets were found on the upper part of the abdomen. All the time the bullets were either on the head, తర్వాత స్కల్, ఇట్లాంటి చాలా సెన్సిటివ్ పార్ట్స్ లో ఏం చేసి కొట్టినట్టుగా మనకు చాలా సార్లు వూండ్ ఇంజరీస్, తర్వాత రకరకాలు కనపడ్డాయి. అయితే నేను అనేది ఏంటంటే, యాక్చువల్లీ వెన్ యూ వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఏ కల్ప్రేట్, you should take all the precautions to see that he is not killed. By killing a person, you are killing the evidence itself. ఎదురు కాల్పుల్లో సాధ్యమా? మీరు ఏదన్నా అంటే ఎదురు కాల్పుల ప్రొటెస్ట్ అనుకోండి, నేను ఎగ్జాంపుల్ ప్రొటెస్ట్, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఏదో ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఫైరింగ్ అంటే కాళ్ళ కింద కాల్చాలి, కానీ ఎదురు కాల్పుల్లో మీరు అనుకున్న చోటు పలానా చోట కిందే కాల్చాలనే సాధ్యం అవుద్దా? పర్సనల్ అండి వీళ్ళు ఎవరు. లక్ష్మీనారాయణ గారు ఒక్కసారి ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఎస్ సార్, నేను కంప్లీట్ చేసినాక లక్ష్మీనారాయణ గారు విందాం మనం. నేను కూడా డెఫినెట్లీ sir, join an issue with you, sir. We need to discuss. Sure. It is necessary also for the people. Not that I differ with you or you differ with me and we are here in a slanging match or anything. I want to hear you out. Even I have lots of respect for you. But the point here is the police personnel are duly trained to deal with situations of this nature. So a trained person, a very well-equipped person, a person holding high voltage weapons, can he be allowed to shoot on the sensitive parts of the body and then kill people and dub it as encounter? What is this concept of encounter? What is the concept of this Operation Kagar? Do we have any sanctity to our right under Article 21, which is the constitutional guarantee to a citizen that except by due process of law,
నో బడీస్ లైఫ్ కెన్ బి టేకన్ అని మనం చెప్పుకున్నాం కదా. భారత రాజ్యాంగం 70 సంవత్సరాల తర్వాత ఇవాళ మనము సడన్ గా ఇట్లా చంపేయాలంటే సార్ భరత్ గారు, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ అట్ ద టైమ్ యాజ్ అ జర్నలిస్ట్. ఐ టెల్ యూ దట్ మిజో నేషనల్ ఫ్రంట్ మూవ్మెంట్ జరుగుతున్న రోజుల్లో ఒక పర్టికులర్ వేలో ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళను విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్ చంపడం బొందబెట్టడం ఇది రొబెరో ఆ రోజులలో. తర్వాత ద మేనర్ ఇన్ విచ్ దే యూజ్డ్ ఫోర్స్ టు ఎన్హిలేట్ ఆర్ రాదర్ వైప్ అవుట్ ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ ఇన్ పంజాబ్. అన్ని చాలా విషయాలను చూసినాం, సజీవంగా కొన్ని సందర్భాలలో ఉన్నాం. ఆ రోజులలో అయితే ప్రాణాలు అరిచేత పట్టుకొని ఆ ట్రాన్సిస్టర్ బాంబులు అవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ డ్యూటీలు చేసిన వాళ్ళం మనం. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాజ్యము ఒక మోడల్ లాగా ఉండి ఇట్లాంటి నేరస్తులను పట్టుకొని శిక్ష వేయండి, బట్ నువ్వు ట్రయల్ కే తీసుకోపో. ఎఫ్ఐఆర్ బుకింగ్ లేదు, ఏది లేదు, కనపడాలే చంపేయాలి. ఇది ఎట్లా? దీన్ని ఏ రకంగా మీరు జస్టిఫై చేస్తారు? ప్రతిసారి మేము ఫోర్స్ యూజ్ చేస్తున్నాము, దే సే దట్ దే డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని అంటే రకరకాల వాళ్ళు ఉన్నారు. Even those who declare their allegiance to the constitution are violating the constitution at every altar. Every second they are violating. They are making mockery of our democratic system. ఏమండి, an elected government is toppled like anything. ఎంత ఈజీగా ఇవాళ మీరు ఏదైతే రూల్ ఆఫ్ లా అది ఇది అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారో, తర్వాత ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చినాం, రకరకాల చట్టాలు తీసుకొచ్చేసేసి వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ది సిస్టమ్. వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్, డెకోరమ్ ఇన్ అవర్ పబ్లిక్ ఫంక్షనింగ్. ఇన్ సచ్ ఎ కాంటెక్స్ట్ క్యాన్ వి ఎక్స్పెక్ట్ ద పోలీస్ ఫోర్స్ టు గో అండ్ కిల్ పీపుల్ జస్ట్ లైక్ దట్? ఇది నా ప్రశ్న. లక్ష్మణ గారు. రైట్ టు